హలో అండి అందరికీ. ఇవాళైతే నేను గుమ్మడికాయలో దీపం వెలిగించాలనుకుంటున్నానండి. ఇవాళ కార్తీక మాసం బుధవారం, కాలభైరవాష్టమి కదండీ ఈరోజు. అందుకోసమని నేను గుమ్మడికాయలో దీపం వెలిగించాలనైతే అనుకున్నాను. దానికోసమని చిన్న సైజు గుమ్మడికాయ అయితే తెచ్చుకున్నాను. దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఉన్న కాయకి మధ్యలో ఉన్నదంతా తీసేసాను. 2 ఉప్పలకి. తీసుకున్న తర్వాత దాన్ని ఒక టిష్యూతో గానీ, లేదా ఒక క్లాత్‌తో గానీ తడి మొత్తం అయితే తుడిచేసుకోవాలి. ఎందుకంటే నూనె వేసినప్పుడు తడి ఉంటే దీపాలు వెలగడం కష్టంగా ఉంటుంది గాబట్టి, ఇలాగైతే చేసుకున్నాను. తర్వాత ఎప్పటిలాగానే దేవుడి దగ్గర నిత్య దీపారాధన అయితే చేసుకున్నానండి. దీపం, అలాగే ధూపం, అగరబత్తులైతే వెలిగించుకున్నాను. ఈ గుమ్మడికాయలైతే మనం దేవుడి దగ్గర అలాగే పెట్టకూడదు గాబట్టి, వాటి కిందికి ఏవైనా ఇస్తరాకులు గానీ, లేదా పేపర్ ప్లేట్లు గానీ అలాగ తీసుకోవాలి. నేనైతే 2 ప్రమిదలైతే తీసుకున్నాను. వాటిల్లో మధ్యలో పసుపు, కుంకుమ వేశానండి. తర్వాత అందులో దానికి గంధం బొట్లతో అయితే అలంకరించుకున్నాను. ప్రమిదలకి చుట్టూ గంధం బొట్ల మీద కుంకుమ అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఉప్పైతే వేస్తున్నాను. ఎందుకంటే గుమ్మడికాయ పెట్టడానికి కింద ఉప్పైతే వేయాలి. ఉప్పు వేసి ఉప్పు మీద గుమ్మడికాయనైతే ఉంచుకోవాలండి ఇలాగా. తర్వాత గుమ్మడికాయకి పసుపు అయితే రాసుకోవాలి. పైన అంతా పసుపు రాసేసుకొని చుట్టూ గుమ్మడికాయ చుట్టూ పసుపు అయితే రాసేసుకొని దాని మీద కుంకుమ బొట్లతో అయితే అలంకరించుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత అందులోకి 2 లేదా 3 ఒత్తులు, పొడవాటి ఒత్తులైతే వేసుకోవాలి. దీపారాధన నూనె వేసుకొని అందులోకి పొడవాటి ఒత్తులైతే వేసుకోవాలి. వేసుకొని ఈ ఒత్తులని మనము డైరెక్ట్ అగ్గిపుల్లతో కాకుండా బత్తీలతో కానీ, లేదా ఏకహారతితో కానీ వెలిగించుకోవాలండి. నేనైతే బత్తీలతో వెలిగిస్తున్నాను. బత్తీలతో వెలిగించుకుంటున్నాను. ఇలాగ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుందన్నారు. ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కదండి. కాలభైరవుడు అంటే శివుడే కాబట్టి ఆయనకి ఈ గుమ్మడికాయలో దీపం వెలిగించడం వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది అని, దానికోసమై నేనైతే ఈ పూజ చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. దేవుడి దయ వల్ల చేసుకోగలిగాను. ఇలాగైతే దీపాలు వెలిగించేసుకొని తర్వాత నైవేద్యంగా అయితే పాలు, బెల్లం అయితే పెట్టుకున్నాను. పాలు, బెల్లం అయితే దేవుడికి నైవేద్యంగా సమర్పించుకున్నానండి. అలాగే హారతినైతే ఇచ్చేశాను. ఈ దీపాలు తర్వాత మన ఇంటి సింహద్వారం ముందైతే పెట్టుకోవాలి. ఈ దీపాలను తీసుకెళ్ళి మన ఇంటి సింహద్వారం ముందైతే పెట్టేసుకోవాలండి. దానివల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది. మన ఇంటికి కూడా బాగుంటుంది. నేనైతే ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి. చాలా సంతోషం అయితే అనిపించింది. చాలా బాగా చేసుకున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.